కేటీఆర్ తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వారి హయాంలో పేదల భూములను లాక్కొని పెద్దలు పంచిపెట్టారని ఆరోపించారు. మీ కార్యక్రమాలను కాపాడుకోవడానికి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేస్తే ఊరుకోమన్నారు. మీ వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దుతున్నామని, దళిత గిరిజనులకు చెందాల్సిన భూములు ఉన్నత వర్గాలకు చెందితే దాన్ని సరిదిద్దడం తప్పా అని ప్రశ్నించారు. మొన్న కలెక్టర్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ల సంఘం స్పందిస్తే వాటికి కేటీఆర్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదని, ఆయన భాష వల్ల సిరిసిల్ల ప్రాంతం పరువు పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని, వాడు వీడు అంటే మేము కూడా వాడు వీడు అనాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీలో సమావేశంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను వచ్చి సూచనలు సలహాలు ఇవ్వమంటే ఎందుకు రావడం లేదన్నారు. కలెక్టర్ కార్యాలయం కూడా వస్తుంది. ఆ మాత్రం ఇంగిత కూడా లేకుండా మనం జిల్లా ఇచ్చుకుంటాం, కలెక్టరేట్ కట్టుకుంటూ వచ్చి కాంగ్రెస్ కార్యకర్త కూర్చొని చెప్పిన మాట ఎంతవరకు సభ ఉంటున్నా. నీవు అసలు జిల్లాని ఇవ్వలేని మన్నించండి అన్న మీరు మా ప్రజలు పోరాడుతున్న వచ్చిన జిల్లా వల్ల వచ్చినటువంటి అభివృద్ధిని నేను చేసిన గొప్ప చెప్పుకుంటే ఎట్లా అంటున్నా. ఇది నేను ఆనాడు యారు ప్రజలు కోరుకునేది, ఈ ప్రాంతంలో నేతన్నలు కోరుకునే యారుంటి తీసుకొస్తే నువ్వు అభివృద్ధి చేసినట్టుగా మేము భావిస్తుంటాం. ఈరోజు ప్రజలు కోరుకునేదేలే. జిల్లా వచ్చిన తర్వాత జిల్లాకు రావాల్సినటువంటి మౌలిక వసతులు, జిల్లాకు కావాల్సిన జిల్లా కేంద్రం ఉండవలసినటువంటి ఆర్గనైజేషన్స్ వస్తే దాన్ని గొప్పగా చెప్పుకుని ప్రయత్నం చేస్తే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా. అది కాదు, అది 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 జిల్లా వచ్చింది కాబట్టి అన్ని రావడం జరిగింది అనమాట. ఆ రోజు కూడా చెప్పిన, ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. మేము ప్రజలకు అవసరం ఉన్నట్టు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఆడబడులు కూడా లేదు మీలాగా. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి విమర్శించడం, కలెక్టర్ విమర్శించడం, ఎవరు మాట్లాడినా తులనాడడం అనేది సరికాదు. రాబో రోజుల్లో తన భాషను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. వ్యక్తిగా గౌరవిస్తాం. మీరు ఒకటంటే మీరు రెండంటారు. మీరు మా వైపు వేలు చూపిస్తే 4 వేలు నీ వైపు ఉంటున్నాయి. జాగ్రత్త అనే మాట సందర్భంగా చెప్పేటువంటి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు వారు మాట్లాడిన మాటలు నేను నిన్న హైదరాబాద్ లో కూడా మాట్లాడేది సిఐడి పైన విచారణ జరపాల్సి, సిఐడి ద్వారా విచారణ జరిపించడానికి కూడా కోరడం జరుగుతా ఉంది. రాబో రోజుల్లో మీరే తెలుస్తారు 9.5 సంవత్సరాల పరిపాలనలో ఏమేమి చేసిన పేదలకు. శ్రీ సత్యసాయి జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది.